నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వము మార్చి 15వ తారీఖు వరకు భారతదేశంలో, అందువల్ల దక్షిణాదిలో, ఉత్తరాదిలో ప్రభావం లేదు కానీ దక్షిణాదిలో ఉన్న నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని దృఢ సంకల్పంతో సర్చింగ్ పెద్ద ఆపరేషన్, స్పెషల్ కమాండో వాళ్ళతోటి వేలాది మందితోటి అడవులలో జల్లెడ పెట్టిండ్రు. చాలామంది చనిపోయినరు, కొంతమంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. లొంగిపోతున్నటువంటి సమయంలో కమాండర్ను హత్య చేసిరట మావోయిస్ట్. ఒకటేంటంటే దీంట్లో కూడా కోవర్టులు ఉంటారు, ఇన్ఫార్మర్స్ అంటారు. ఈ నక్సలిజం గ్రూప్లో ఉండే వాళ్ళను కొందరు, వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఏం చేస్తారంటే దళంతో ఉన్నట్టుగా ఉండి పోలీసులకు సమాచారం ఇస్తుంటారు. ఇక్కడ ఇట్లా నడుస్తుంది, ఇక్కడ ఉన్నారు, గ్రూప్ ఉన్నది, లేకుంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, లేకుంటే కమాండర్ ఇక్కడ ఉన్నాడు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరికొందరు ఏం చేస్తారంటే లొంగిపోతారు, పోలీసులకు పూర్తిగా సరెండర్ అయిపోతారు. వాళ్ళకున్న వెపన్స్లన్నీ కూడా పోలీసులకు ఇచ్చేసి లొంగిపోతారు. వాళ్ళ మీద ఏమైనా ప్యాకేజీ అమౌంట్ ఉంటే వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా లొంగిపోయినప్పుడు కూడా సమాచారం ఇస్తారు. లొంగిపోతున్నా కూడా రహస్య సమాచారాన్ని పోలీసులకు ఇస్తారు. ఇక్కడ ఇస్తాడని ఒక అపనమ్మకమో నమ్మకమో, ఈ రెండిట్లలో ఆయన లొంగిపోతా అన్న సమయంలో కమాండర్ను హత్య చేసినట్టు మావోయిస్టులు. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధపడిన మావోయిస్టు కమాండర్ను అతడి నాయకుడు హత్య చేసినట్లు ఒడిశా అధికారులు తెలిపారు. కంధమాల్ జిల్లా ఎస్పీ హరీష్ తెలిపిన ప్రకారం ఛత్తీస్గఢ్లోని సుక్మాకు చెందిన అన్వేష్ అలియాస్ రేణు మావోయిస్ట్ డివిజన్ కమిటీ సభ్యుడిగా కలహండి, కంధమాల్, బౌద్ధ్, నయాగఢ్ కేకేబిఎన్ డివిజన్ ప్లాటూన్ కమాండర్గా ఉండేవాడు. అతడిపై 22 లక్షల రివార్డు కూడా ఉంది. కొద్ది నెలల క్రితం తన వద్దనున్న క్యాడర్తో కలిసి ఒడిశా పోలీసుల ముందు లొంగిపోవడానికి అన్వేష్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇది అతడి నాయకుడు, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు శుక్రు అనుచరులు శిలా, జగేష్లకు నచ్చలేదు. దీంతో గత నెల 29న అన్వేషను వారందరూ కలిసి హత్య చేసినట్లు ఎస్పీ హరీష్ తెలిపారు. దరింగాబాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పకారీ రక్షిత అటవీ ప్రాంతాల్లో ఖననం చేసి ఉన్న అతడి మృతదేహాన్ని బుధవారం బయటకు తీశామని ఎస్పీ వెల్లడించారు. పోలీసుల ముందు లొంగిపోయే విషయంలో మావోయిస్టులతో అంతర్గతంగా ఉన్న విభేదాలకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోందని యాంటీ నక్సల్ ఆపరేషన్లో అనుభవం ఉన్న ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ప్రాణభయం ఉన్నప్పుడు లొంగిపోతారు, కానీ మరి వీళ్ళెందుకు ఇప్పుడు 95-98% మావోలు నశించిపోయారు. ఉన్న కొంతమంది దళ నాయకులు తప్పించుకొని ఉన్నారు. వాళ్ళల్లో లొంగిపోదామంటే మిగతా వాళ్లకు ఎందుకు నచ్చలేదు? లొంగిపోయిన వాడు రహస్యాలు చెప్తాడేమన్న భయంతో కొన్ని కారణాలు, ఏదో ఒక కారణాల వల్ల లొంగిపోతా అనుకున్న వాడిని కాల్చి చంపేశారు. అంటే ఏంది దీని అర్థం ఏమిటి? లేదు, పోలీసులు ఎన్కౌంటర్ చేసి హత్యగా మార్చిండ్రా? పోయిన నెల జరిగినటువంటి సంఘటన ఆలస్యంగా వార్త బయటకు వచ్చింది. ఇది ఏంది? వాళ్ళు ఏం పోలీసులు చెప్పింది వాస్తవమా? నిజంగా లొంగిపోదామనుకున్న కమాండర్కు సంబంధించిన మిగతా వాళ్ళకు నచ్చక ఈయనను చంపిండ్రా? ఇది కొంచెం ఈ వార్త అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. అంటే దీంట్లో ఏది వాస్తవం ఏదనేది మున్ముందు తప్పకుండా మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మా ప్రేక్షకులు చేయాల్సింది ఏముంది ఇప్పుడు? ఇది ఎన్కౌంటరా, హత్యనా? మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.